మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ది సుదర్శన్ రెడ్డి ఇంటికి పోయిండు. పెద్ది సుదర్శన్ రెడ్డి నల్లబెల్లి గ్రామానికి కేసీఆర్ పోయినటువంటి పరిస్థితి. నా వెనకాల కొన్ని ఫోటోలు ఉన్నాయి, ఆ ఫోటోలు నేను మీకు చూపించేటటువంటి కార్యక్రమం చేస్తా. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించేటటువంటి కార్యక్రమం చేసిండు. అట్లనే పెద్ది సుదర్శన్ రెడ్డి తల్లికి 25 లక్షల రూపాయలు చెక్కు కూడా అందించేటటువంటి కార్యక్రమం చేసిండు. అట్లనే పెద్ది సుదర్శన్ రెడ్డి కూతురికి కొడుక్కి 2 కోట్ల రూపాయల చెక్కు కూడా కేసీఆర్ అందించేటటువంటి కార్యక్రమం చేసి నా వెనకాల మీకు ఫోటో కనబడతా ఉంది. ఈ ఫోటో కూడా స్క్రీన్ పైన చాలా క్లియర్గా మీరు చూడొచ్చు. వాళ్ళ తల్లికేమో 25 లక్షల రూపాయలు, పెద్ది సుదర్శన్ రెడ్డి కొడుకు బిడ్డకు కేసీఆర్ దాదాపు 2 కోట్ల రూపాయల చెక్ ఇచ్చిండు. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి 2,25 లక్షల రూపాయలు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి కేసీఆర్ చెప్పేటటువంటి కార్యక్రమం చేసిండు. చాలా ఫోటోలు ఉన్నాయి, నేను మీకు చూపిస్తా. సో పెద్ది సుదర్శన్ రెడ్డి వాళ్ళ తల్లి, పెద్ది సుదర్శన్ రెడ్డి భార్య, వాళ్ళ కూతురు, అలాగే వాళ్ళ కొడుకు కూడా మీకు కనబడతా ఉన్నారు. సో కేసీఆర్ అందరితో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు, డిస్కస్ చేసిండు. సో అందరితో చాలాసేపు కేసీఆర్ అక్కడ మాట్లాడిండు. బీఆర్ఎస్ పార్టీ లీడర్లు చాలామంది కేసీఆర్తో పాటు వచ్చినటువంటి పరిస్థితి. సో కేసీఆర్తో పాటు కేటీఆర్ వేరే ప్రోగ్రామ్కి వెళ్ళినట్టున్నాడు. కేటీఆర్ రాలేదు, హరీష్ రావు రాలేదు, కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా మీకు ఈ స్క్రీన్ పైన కనబడుతున్నటువంటి పరిస్థితి. సో కేసీఆర్ చాలామంది జనాలు వచ్చారు, మామూలుగా జనాలు రాలేదు కేసీఆర్ని చూడడానికి. కేసీఆర్ని చూద్దామని చెప్పి వేలాది మంది జనాలు వచ్చారు. నాట్ ఓన్లీ నర్సంపేట నియోజకవర్గం, నర్సంపేట పక్కన ఉన్నటువంటి చాలా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి జనాలు కేసీఆర్ని చూడడానికి వచ్చారు. కేసీఆర్ అందరికీ నమస్కారం చెప్పినటువంటి ఆ అంశాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. సరే ఒక ఫోటో కూడా చూడండి, ఎక్కడ పడితే అక్కడ మొత్తం కూర్చున్నారు, స్లాప్ ఎక్కిరు, గుట్టలు ఎక్కిరు, కొండలు ఎక్కిరు కేసీఆర్ని చూడడానికి. కేసీఆర్తో ఒక్కసారి మాట్లాడదామని చెప్పి చాలామంది జనాలు తండోపతండాలుగా తరలొచ్చినటువంటి పరిస్థితి. కొన్ని వీడియోలు కూడా ఉన్నాయి, ఆ వీడియోలు నేను మీకు చూపించేటటువంటి కార్యక్రమం చేస్తా. కేసీఆర్ వస్తూ ఉంటే, కేసీఆర్ పెద్ది సుదర్శన్ రెడ్డి వాళ్ళ ఇంటికి పోతా ఉంటే ఎంతమంది జనాలు కేసీఆర్ని చూడడానికి ఎగబడతా ఉన్నారు, కేసీఆర్ని చూడడానికి ఎంతమంది పబ్లిక్ వచ్చారు అనేది ఒక్కసారి ఈ వీడియో కూడా మీరు చూసేటటువంటి కార్యక్రమం చేయండి. ఎందుకంటే కేసీఆర్ చాలా రేర్గా బయటకు వస్తున్నాడు, కేసీఆర్ ఎక్కువ బయట కనబడతలేడు. ఎప్పుడైతే కేసీఆర్ బయటికి వస్తున్నాడో అప్పుడు వేలాది మంది జనం కేసీఆర్ని చూడడానికి వస్తున్నటువంటి పరిస్థితి స్క్రీన్ పైన మీరు చూడొచ్చు. సో కేసీఆర్, ఎర్రబల్ దయాకర్, చాలా మంది ఇక్కడ లీడర్లు ఉన్నటువంటి ఆ ఘటనని కూడా మీరు చూస్తూ ఉన్నారు, చాలా క్లియర్గా స్క్రీన్ పైన చూస్తున్నటువంటి పరిస్థితి. సో కేసీఆర్తో పాటు కౌశిక్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ లీడర్లు అందరూ కూడా ఉన్నారు. సో పెద్ది సుదర్శన్ రెడ్డి ఇంటికి కేసీఆర్ పోయేటటువంటి కార్యక్రమం చేసిండు. కేసీఆర్ ఎర్రబల్లి ఫామ్ హౌస్ నుండి వస్తుంటే, కేసీఆర్ మళ్ళీ రిటర్న్ పోతుంటే వేలాది మంది జనం రోడ్డు మీద, దాదాపు నర్సంపేట నుండి కేసీఆర్ ఏదైతే వరంగల్ నుండి కేసీఆర్ పెద్ది సుదర్శన్ రెడ్డి ఇంటికి పోతున్నటువంటి క్రమంలో ఎక్కడ చూసినా జనాలే, ఎక్కడ చూసినా మొత్తం ట్రాఫిక్ జామ్. అంతమంది జనాలు కేసీఆర్ కోసం వచ్చినటువంటి సిచ్యువేషన్. నా వెనకాల మీకు స్క్రీన్ పైన మొత్తం విజువల్స్ కనబడతా ఉన్నాయి. ఎంతమంది జనాలు కేసీఆర్ కోసం వచ్చినో మీరు చూడొచ్చు. బాపు బాపు, కేసీఆర్ కేసీఆర్, సార్ సార్, అన్న అన్న అని చెప్పి చాలామంది ఇక్కడ ఉన్నటువంటి జనాలు కేసీఆర్ కోసం తండోపతండాలుగా తరలొచ్చినటువంటి ఆ దాఖలాలు కూడా మీరు చూస్తూ ఉన్నారు. పార్టీలకు అతీతంగా బీఆర్ఎస్ పార్టీ అయినా, కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, ఏ పార్టీ అయినా కేసీఆర్ని చూడాలి, కేసీఆర్తో ఒక్కసారి మాట్లాడాలి, కేసీఆర్తో ఒక్క ఫోటో దిగాలనేటటువంటి ఆలోచనతోటి వేలాది మంది జనం అక్కడికి వచ్చినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. అయితే కేసీఆర్ మాత్రం పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి దాదాపు 2,25 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించేటటువంటి కార్యక్రమం చేసిండు. అట్లనే కేసీఆర్ పెద్ది సుదర్శన్ రెడ్డి ఇద్దరు కూతురు అలాగే కొడుకుకి మొత్తం స్కూల్ ఫీజులన్నీ కూడా మేమే చూసుకుంటాం, వాళ్ళ చదువులకు సంబంధించినటువంటి వ్యవహారం అంతా బీఆర్ఎస్ పార్టీ చూసుకుంటుంది, వాళ్ళకి సంబంధించినటువంటి బాగోగులు మొత్తం బీఆర్ఎస్ పార్టీ చూసుకుంటుంది అనేటటువంటి అంశం పైన కూడా కేసీఆర్ ఆల్రెడీ మాట్లాడిండు అనేది కొంత వినబడుతున్న అంశం. నా వెనకాల విజువల్ చూడండి, వేలాది మంది జనం అండి, ఇస్కేతరానంతమంది జనం వచ్చారు కేసీఆర్ని చూడడానికి. కేసీఆర్ కోసం చూడండి, ఆ విజువల్ చూడండి, ఎంతమంది జనాలు వచ్చారో. ఓన్లీ ఫర్ కేసీఆర్, కేసీఆర్ని చూడడానికి, కేసీఆర్ కోసం ఎంతమంది జనాలు. మీరు స్క్రీన్ పైన చూస్తే ఆశ్చర్యపోతారు. వెహికల్ ముందుకు కదిలే పరిస్థితి లేదు. దాదాపు వందలాది మంది పోలీసులు, వేలాది మంది పోలీసులు జనాలను పక్కన జరుపుతున్నారు. జరగండి జరగండి అని చెప్పి అంతమంది జనం వచ్చారు. క్లియర్గా మీకు విజువల్లో కనబడతారు మొత్తం అంతా కూడా. పెద్ది సుదర్శన్ రెడ్డి ఇంటి దగ్గర ఈ ఘటన. కేసీఆర్ ఇంకా వరంగల్ నుండి పెద్ది సుదర్శన్ రెడ్డి ఇంటికి పోతుంటే ఏడ చూడు జనం, ఎక్కడ చూడు పబ్లిక్ పబ్లిక్ పబ్లిక్. మామూలుగా రాలేదు జనం, ఘోరమైనటువంటి జనం వచ్చారు.
కేసీఆర్ పెద్ది సుదర్శన్ రెడ్డి ఇంటికి పోతున్నటువంటి టైంలో వేలాది మంది జనం కేసీఆర్ని చూడడానికి వచ్చిరు. ఎక్కడ చూసినా ఫుల్ ట్రాఫిక్, మామూలుగా రాలే జనం, ఇసుకెత్తే రాలనంత మంది జనం వచ్చారు. ఎందుకంటే కేసీఆర్ని మేము చూడాలి, కేసీఆర్ ఎప్పుడో ఒకసారి బయటకు వస్తున్నాడు, మేము కేసీఆర్ని కలవాలి, చూడాలి, మా బాపుని మేము చూడాలని చెప్పి చాలా మంది జనం వచ్చినటువంటి ఆ దాఖలాలు మనం చూస్తూ ఉన్నాం. చూడండి ఒకసారి స్క్రీన్ పైన విజువల్ మీకు కనబడతా ఉంది. దాదాపు 9 నిమిషాల విజువల్ మన దగ్గర ఉన్నది. ఆ 9 నిమిషాల వీడియో చాలా క్లియర్గా మన స్క్రీన్ పైన నేను మీకు ప్లే చేసి చూపించేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నా. సో ఒకసారి పిన్ టు పిన్ ఈ విజువల్ మీరు చూసేటటువంటి కార్యక్రమం చేయండి కేసీఆర్ కోసం. ఇదే రేవంత్ అన్న వస్తే రేవంత్ అన్న కోసం ఇట్లనే జనాలు వస్తారా? రేవంత్ అన్న మాట్లాడుతున్నటువంటి మాటలు, రేవంత్ అన్న వ్యవహారం ఇదంతా జనాలు గమనిస్తున్నారు కదా. సో కేసీఆర్ ఎందుకు రాలేదు? పెద్ది సుదర్శన్ రెడ్డి మరణించినప్పుడు పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించినటువంటి కార్యక్రమానికంటే కేసీఆర్ బయటకు వస్తే ఇట్లుంటుంది. వేలాది మంది జనం వస్తారు, ట్రాఫిక్ మొత్తం జామ్ అవుతుంది, ఆగమాగం పరిస్థితులు. అందుకే కేసీఆర్ ఆ రోజు పెద్ది సుదర్శన్ రెడ్డి కార్యక్రమానికి కేసీఆర్ రాలేకపోయింది అనేటటువంటి అంశం కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ. నా వెనకాల స్క్రీన్ చూడండి, ఎంత అద్భుతంగా ఎంతమంది జనాలు కనబడతా ఉన్నారో మీకు చాలా క్లియర్గా ఈ స్క్రీన్ పైన కనబడుతుంది. చూడండి ఎంతమంది పబ్లిక్ ఉన్నారు చూడండి, వేలాది మంది జనం. ఏడు చూసినా కేసీఆర్ కేసీఆర్ అని చెప్పి అరుస్తురట, జై కేసీఆర్, జై జై కేసీఆర్, జై బీఆర్ఎస్ అని అరుస్తురట. కేసీఆర్ పోయినటువంటి ప్రోగ్రాం పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి, కుటుంబ సభ్యులకు అండగా ఉండడానికి కేసీఆర్ పోయిండు. కానీ జనాలు మాత్రం మేము కేసీఆర్ని చూడాలి, మా కేసీఆర్ ఇంపార్టెంట్, కేసీఆర్ కావాలని చెప్పి వేలాది మంది జనం. చూడండి ఎక్కడ చూసినా మొత్తం పబ్లిక్ పబ్లిక్ పబ్లిక్. ఇగో కేసీఆర్ దిగినటువంటి టైంలో కూడా జనాలు కేసీఆర్ని టచ్ చేయడానికి, కేసీఆర్ని ముట్టుకోవడానికి వేలాది మంది జనాలు అక్కడ తరలొచ్చినటువంటి ఆ ఘటనను కూడా మనం చూస్తూ ఉన్నాం. చూడండి పాడి కౌశిక్ రెడ్డి కూడా అనే సెక్యూరిటీ లేక మారిపోయిండు. అంటే పాడి కౌశిక్ రెడ్డి కూడా జనాలను కంట్రోల్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తారు. అంతమంది జనాలు అక్కడ ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. పెద్ది సుదర్శన్ రెడ్డి మరణించిన తర్వాత పెద్ది సుదర్శన్ రెడ్డి కార్యక్రమానికి లక్షలాది మంది జనాలు, వేలాది మంది జనాలు వచ్చినటువంటి ఆ దాఖలాలు కూడా మనం పూర్తి స్థాయిలో చూసినాం. సో ఇప్పుడు కేసీఆర్ పెద్ది సుదర్శన్ రెడ్డి ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించినప్పుడు కూడా వేలాది మంది జనాలు వచ్చినటువంటి ఆ దాఖలాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా కూడా మొత్తం జనం జనం జనం. వరంగల్ మొత్తం హైవే పైన జనమట, కార్లు ఎక్కడికక్కడ ఆపి కేసీఆర్కి నమస్తే పెడుతురట, దండం పెడుతురట. ఘోరమైనటువంటి ఇవాళ పరిస్థితి ఉంటుండే, ట్రాఫిక్ మొత్తం ఎక్కడికక్కడ జామ్. ఎందుకు కేసీఆర్ని చూడడానికి ఇంతమంది జనాలు వస్తున్నారంటే ఆయన తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ కోసం పోరాటం చేసేటటువంటి వ్యక్తి, తెలంగాణ కోసం బలంగా పనిచేసేటటువంటి వ్యక్తి. అట్లనే కేసీఆర్ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి. కేసీఆర్ వల్లే తెలంగాణ వచ్చిందనేటటువంటి ఒక కీలకమైనటువంటి అంశం కూడా ఉంటుంది. అందుకు కేసీఆర్ని చూడడానికి వస్తారు. ఇంకోటి కాంగ్రెస్ గవర్నమెంట్ మొత్తం ఫెయిల్ అయిపోయింది. కాంగ్రెస్ పైన భయంకరమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. మంచో చెడో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటేనే బాగుంటుంది అనేటటువంటి సిచ్యువేషన్ వచ్చింది. చూడండి కేసీఆర్ వస్తుంటే కేసీఆర్ పైన పూలు కూడా చల్లేటటువంటి కార్యక్రమం చేసిరు. మా సార్ అని చెప్పి కేసీఆర్ కాన్వాయ్ పైన కూడా పూలు చల్లేటటువంటి కార్యక్రమం చేసిరు. అట్లా సిచ్యువేషన్ ఈరోజు కనబడ్డది. కేసీఆర్ పెద్ది సుదర్శన్ రెడ్డి ఇంటికి పోయిండు, వాళ్ళ ఇంట్లోకి పోయినటువంటి ఆ దాఖలాలు కూడా మనం పూర్తి స్థాయిలో చూస్తున్నటువంటి పరిస్థితి. స్క్రీన్ పైన దాదాపు 9 నిమిషాల విజువల్ మన పైన, అంటే మన దగ్గర ఉన్నది 9 నిమిషాల విజువల్. చాలా క్లియర్గా మీకు విజువల్ చూపిస్తాం. నీకు ఒకసారి చూడండి ఎంతమంది జనాలు చూడండి. డ్రోన్ విజువల్స్ కూడా మన దగ్గరకు వచ్చినాయి. అన్ని విజువల్స్ని మనం తెప్పించుకునేటటువంటి కార్యక్రమం చేసినాం, క్యాప్చర్ చేసేటటువంటి కార్యక్రమం చేసినాం. ఎక్కడికక్కడ విజువల్స్ అన్ని కూడా మన దగ్గర గ్యాదర్ చేసుకున్నాం. సో కేసీఆర్ బయటకు వస్తే ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్, కేసీఆర్ని చూడడానికి ఎంతమంది జనాలు వస్తారు, ఎంతమంది జనాలు కార్లు లైన్లో పెట్టిరు కేసీఆర్ కోసం, కేసీఆర్ని చూడడానికి ఎప్పుడు వస్తారని చెప్పి. ఏడ చూడు జనం, ఎక్కడ చూడు పబ్లిక్ అండి. కేసీఆర్ని చూడడానికి వేలాది మంది జనం తరలొచ్చారు. మొత్తం ఏడ చూడు మొత్తం పబ్లిక్ ఎక్కడ చూసినా. సో ఈరోజు కేసీఆర్ వస్తుండని చెప్పి ఇంత ట్రాఫిక్, ఇదంతా వ్యవహారం అంతా కూడా మనకు చాలా క్లియర్గా కనబడ్డటువంటి అంశం. కేసీఆర్ని చూడడానికి జనాలు వచ్చిన నేపథ్యంలో కేసీఆర్ కూడా ఆయన బయటికి వచ్చే జనాలకు నమస్తే చెప్పేటటువంటి కార్యక్రమం చేసిండు, జనాలకు హాయ్ చెప్పేటటువంటి కార్యక్రమం చేసిండు. ఆ విజువల్స్ కూడా మనం స్క్రీన్ పైన చాలా క్లియర్గా చూస్తూ ఉన్నాం. జనాలు ఎక్కడికక్కడ స్లాప్ మీద నిలిచిపోయారు. ఇదంతా కూడా వ్యవహారం అంతా పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించినటువంటి ఇంటి దగ్గర ఈ కార్యక్రమం జరుగుతున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఇల్లు, ఇంటి ముందు మొత్తం కూడా ఆ టెంట్ మనం చూస్తూ ఉన్నాం. సో కేసీఆర్ ఇదే ఇంటికి వచ్చినటువంటి పరిస్థితి. నల్లబెల్లి గ్రామంలో పెద్ది సుదర్శన్ రెడ్డి ఇల్లు ఉంటుంది. నర్సంపేట నియోజకవర్గం పెద్ది సుదర్శన్ రెడ్డిది. ఉమ్మడి వరంగల్ జిల్లా పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆ జిల్లా కాబట్టి మొత్తానికి పెద్ది సుదర్శన్ రెడ్డిని అంటే వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి
సో కేసీఆర్ నేరుగా రంగంలోకి దిగి కుటుంబ సభ్యుల దగ్గరికి పోయిండు. దాదాపు 2 కోట్ల రూపాయలు కేసీఆర్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు. చూడండి, ఆ విజువల్ చూడండి. ఇది చూస్తుంటే ఎవరు షాక్ అయిపోతారు, ఇంతమంది జనాలా అని చెప్పి. ఎక్కడ చూడండి పబ్లిక్ పబ్లిక్ పబ్లిక్, మొత్తం వేలాది మంది జనం. అసలు దారుణంగా చూస్తే నాకు అసలు ఇంతమంది జనాలు వచ్చినాయి అనిపించింది, నాకు ఆశ్చర్యం అనిపించింది. వెహికల్ రివర్స్ తీసుకుంటే కూడా రివర్స్ తీసుకోవడానికే దాదాపు 10-15 నిమిషాలు పడ్డదట. కేసీఆర్ వరంగల్ నుండి నల్లబెల్లికి పోవడానికి కేసీఆర్కు 3 గంటల సమయం పట్టింది. 3-4 గంటల సమయం. గట్టిగా పోతే 40 నిమిషాలు వెళ్ళిపోవచ్చు, 40-45 మినిట్స్లో పోవచ్చు ఈజీగా. కానీ దాదాపు ఎంత 4 గంటల సమయం పట్టిందట. ఎందుకంత టైం పట్టిందంటే జనాలు పబ్లిక్ ఉన్నారు, పబ్లిక్ కేసీఆర్ని చూడడానికి ఎగబడుతున్నారు. కేసీఆర్ కేసీఆర్ అంటారు పబ్లిక్, అందుకు టైం పట్టిందట. చూడండి, నా వెనకాల స్క్రీన్లో ప్లే అవుతుంది మొత్తం విజువల్ అంతా కూడా. సో కేసీఆర్ని చూడడానికి ఇంతమంది జనాలు వచ్చినటువంటి విజువల్స్ క్లియర్గా మీ స్క్రీన్ పైన ప్లే అవుతున్నటువంటి ఆ దాఖలాలు కూడా మీరు చూస్తూ ఉన్నారు. చూడండి, ఆ విజువల్ చూడండి, ఆ వీడియోలు ఫోటోలు అన్నీ కూడా నేను మీకు చూపించేటటువంటి కార్యక్రమం చేస్తున్నా చూడండి. సో ఈ విధంగా జరిగింది. ఇంకా చాలా విజువల్స్ ఉన్నాయి, అవన్నీ కూడా నేను మీకు చూపిస్తా. ఇగో కేసీఆర్ మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిన వాళ్ళతో చాలా అంటే చాలా ఫోటోలు మన దగ్గరకు వచ్చినాయి. ఒకసారి చూడండి. కేసీఆర్ వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడింది, నేను అండగా ఉంటా, మీరు ఎవరు ఇబ్బంది పడొద్దు, ధైర్యంగా ఉండండి అని చెప్పి కేసీఆర్ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి ధైర్యం చెప్పేటటువంటి కార్యక్రమం కూడా చేసిండు. ఆ తర్వాత పెద్ది సుదర్శన్ రెడ్డి ఆత్మ శాంతి కలగాలనేటటువంటి ఉద్దేశంతో కొంత మౌనం పాటించేటటువంటి కార్యక్రమం కూడా చేసిండు కేసీఆర్. బీఆర్ఎస్ పార్టీ నేతలందరూ కూడా మౌనం పాటించేటటువంటి కార్యక్రమం చేశారు. చాలా క్లియర్గా మీరు విజువల్స్లో చూస్తున్నటువంటి పరిస్థితి, మన స్క్రీన్ పైన విజువల్లో మీకు చాలా క్లియర్గా కనబడుతున్నటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మీకు చూపిస్తా ఉన్నా. చూడండి, చాలామంది లీడర్లు వచ్చారు. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను కేసీఆర్ పరామర్శించేటటువంటి కార్యక్రమం చేసిండు. వాళ్ళందరితో కేసీఆర్ మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. ఆ విజువల్స్లో మీకు అన్ని అంశాలు కూడా కనబడుతున్నటువంటి పరిస్థితి చూడండి, క్లియర్గా మీకు కనబడుతున్నటువంటి అంశం. చాలామంది లీడర్లు వచ్చారు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చాలామంది కేసీఆర్తో పాటు వచ్చినటువంటి ఆ దాఖలాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. అందరితో కేసీఆర్ మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు, కుటుంబ సభ్యులను పరామర్శించిండు, ధైర్యం నింపేటటువంటి కార్యక్రమం కూడా చేసిండు. ఆ తర్వాత ఇంకొక విజువల్ కూడా మన దగ్గర ఉన్నది. కేసీఆర్ వెహికల్ దిగి వస్తున్నటువంటి ఆ విజువల్ మీరు స్క్రీన్ పైన చాలా క్లియర్గా చూస్తూ ఉన్నారు. సో కేసీఆర్ కారు దిగి ఆయన నేరుగా పెద్ది సుదర్శన్ రెడ్డి ఇంటి లోపలికి వచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు. సో స్క్రీన్ పైన మీరు విజువల్ క్లియర్గా చూసుకోవచ్చు. సో ఇక్కడ కేసీఆర్ ఉన్నాడు, కేసీఆర్ పెద్ది సుదర్శన్ రెడ్డి ఇంటి లోపలికి వెళ్తున్నటువంటి ఆ దాఖలాలు మీరు చాలా క్లియర్గా చూస్తున్నటువంటి పరిస్థితి. సో పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించిన ఏదైతే ఫోటో ఉంటుందో ఫోటోకి కేసీఆర్ పూలు చల్లేటటువంటి కార్యక్రమం చేసిండో మీరు చూడొచ్చు. ఎందుకంటే చాలామంది నన్ను అడుగుతున్నారు, అన్న మరి ఈరోజు కేసీఆర్ పోయిండు కదా, మీరు ఒక్క విజువల్ కూడా చూపించలేదు, మరి ఒక్క వీడియో చూపించలేదు, ఫోటో చూపించలేదు అంటే, వాస్తవానికి ఈరోజు నేను శ్రీ చైతన్య స్కూల్కి వెళ్ళడం జరిగింది, ఒక ఇష్యూ ఉన్నటువంటి నేపథ్యంలో. సో నేను అందుకే విజువల్స్ కొంత లేట్గా చూపించేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నా. అయినా మీరు చూసుకోవచ్చు విజువల్స్ అన్నీ కూడా. జై కేసీఆర్, జై జై కేసీఆర్ అని నినాదాలు ఇస్తున్నటువంటి ఆ దాఖలాలు మీరు చూడ. రోడ్డు మీద ఎక్కడికక్కడ మొత్తం రోడ్డు మీద చూడండి, కొన్ని వీడియోలు నేను మీకు చూపిస్తా. మొత్తం జనం ఎక్కడికక్కడ రోడ్డు మీద పబ్లిక్ ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్ నేను మీకు చూపిస్తా. చూడండి, కేసీఆర్ వస్తుండని చెప్పి ఇగో చూడరు, కేసీఆర్ కోసం ఎంతమంది జనాలు వచ్చింది చూడండి. కేసీఆర్ని చూడడానికి అగో ఎంతమంది ఎగబడుతున్నారు చూడండి పబ్లిక్, ఓన్లీ ఫర్ కేసీఆర్. కేసీఆర్ని చూడడానికి ఇదంతా, కేసీఆర్ కోసం ఇంతమంది పబ్లిక్ జనం చూడండి. కేసీఆర్ కారు వస్తుంది, జనాలు మొత్తం కేసీఆర్కి అడ్డం వచ్చేసి చూడడానికి దండం పెడుతున్నారు. సార్ 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 అని చెప్పి ఇట్లా దండం పెడుతున్నారు. అది కేసీఆర్ గొప్పతనం, చూసుకోవచ్చు. అంటే నార్మల్గా ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే కేసీఆర్ పైన ఉన్నటువంటి కోపంతో, కేసీఆర్ పైన ఉన్నటువంటి వ్యతిరేకతతోటి మొత్తానికి రేవంత్ రెడ్డిని గెలిపించింది. కానీ ఈరోజు పరిస్థితి ఏంది, చాలామంది జనాలు మంచో చెడో కేసీఆర్ ఉంటూనే బాగుంటుండే అనేటటువంటి ఒక ఆ కాన్ఫిడెన్స్లోకి వచ్చేసారు జనాలు. కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ బాగాలేదు, రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ కొంత ఇబ్బందికరంగా ఉంది కాబట్టి మళ్ళీ కేసీఆరే కావాలనేటటువంటి ఉద్దేశంతో జనాలు వచ్చేసారు. వెహికల్స్ వస్తూ ఉన్నాయి, కేసీఆర్కి సంబంధించినటువంటి ఆ కాన్వాయ్ వస్తున్నటువంటి ఆ అంశం మీరు చూస్తూ ఉన్నారు మన స్క్రీన్ పైన విజువల్స్లో చూడండి. ఓ కేసీఆర్ కార్ వెనకొస్తూ ఉంది, జనాలందరూ కూడా
కేసీఆర్ కేసీఆర్ అంటూ ఉంటారు. కేసీఆర్ ఇదే కారులో ఉంటాడు చూడండి జనం. కేసీఆర్ కారు నుండి కిందికి దిగలేకపోయిండు కేసీఆర్ కారు నుండి. అంతమంది జనం వచ్చారు. సీఎం సీఎం అని నినాదాలు ఇచ్చారు. చాలామంది నినాదాలు ఇచ్చారు. సీఎం సీఎం అని చెప్పి అరుస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే కేసీఆర్ కోసం. సో ఇది జరిగినటువంటి కీలకమైనటువంటి అంశం. సో మళ్ళీ చెప్తా ఉన్నా, పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి దాదాపు 2,25,00,000 రూపాయలు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అందజేసేటటువంటి కార్యక్రమం చేశాడు. సో దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.